ఈ శ్యామ్ ప్రసాద్ ఏమిటి 2 తలలు ఉన్నాయా? లేదు సార్, ఆయన తెలివితేటలతో ఎన్నో కేసులు సాల్వ్ చేశారు. అవును, ఎన్నో తెలివితేటలతో అతను సాల్వ్ చేశాడని నువ్వే చెప్పాలి. అతని కోసం ఇలా తెలివి తక్కువ వాళ్ళందరూ బుద్ధి లేకుండా నుంచున్నారు. వాడు ఏమన్నా దేవుడా ఏమిటి? శ్యామ్ ప్రసాద్ గారు వచ్చేసారు. Yes, it's him. మీరు చెప్పినట్టుగానే క్రైమ్ సీన్ రీసెర్చ్ చేశాను సార్. సార్, మీరు ఎన్నో పెద్ద కేసులు డీల్ చేశారు. అలాంటి మీరు సాధారణమైన సూసైడ్ కేసుని టేకప్ చేయడానికి గల రహస్యం ఏంటి? రహస్యాన్ని రహస్యంగానే ఉంచాలి. అది మీతో చెప్తే ఎలా? సార్ ప్లీజ్ చెప్పండి సార్. నేను ఇప్పుడే కదా ఇక్కడికి వచ్చాను. నన్ను కాస్త నా పని చేసుకోనివ్వండి. థ్యాంక్ యూ, బాయ్, అప్రిషియేటెడ్. హలో, యు ఆర్ 15 minutes లేట్. ఎప్పుడొచ్చారు? మీకంటే నేను 10-15 నిమిషాల ముందే వచ్చాను. అవునా? మంచి డిటెక్టివ్ అన్నవాడు టైం కీపప్ చేయడం బాగా నేర్చుకోవాలి. నాలాగా నాకు ఎప్పుడైనా పని ఉంది అంటే 1 గంట ముందే ఉంటాను. మనకు అంతకంటే పనే ఉంది కనుక వస్తాను. అయ్యో, గాలి తీసేస్తున్నాడే. ఈయన వెనకాల పెడితేనే మంచిది. దీన్ని కనిపెట్టడానికి పోలీస్ డిపార్ట్మెంట్ లో ట్రైనింగ్ డాగ్స్ ఎన్నో ఉన్నాయా? తెలియదు అనుకుంటా. ఐఎమ్ సారీ, యూ క్యారీ ఆన్. ఓకే. టెరెస్ వెళ్ళడానికి ఇటు కాకుండా వేరే దారి ఏమైనా ఉందా? వేరే సార్లు ఉండడానికి ఇది ఏమైనా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్? దొంగ చూపులు చూడకుండా ధైర్యంగా లోపలికి వెళ్ళొచ్చు కదా పత్రికల వాళ్ళ దగ్గరికి. అనుకోండి మిస్టర్ శ్యామ్ ప్రసాద్, మేము కూడా మీలాగే పబ్లిక్ కోసం వర్క్ చేసే సర్వెంట్సే. ఈ కేసు గురించి మేము పబ్లిక్ తెలియజేయాల్సిన డ్యూటీ ఉంది, అవసరం ఉంది. We are there to make them aware of the situation. That's your problem. జనాలు ఆసక్తి చూపించే కేసు ఇది. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి మీరు ఇక్కడికి వచ్చారు. ఇంకా కొన్ని గంటల వ్యవధి లోపుగానే ప్రజలు ఆసక్తితో మా సమాచారం కోసం ఎదురు చూస్తారు. మేము వాళ్ళని తృప్తిపరచనక్కర్లేదా? మీరు వాళ్ళని తృప్తిపరచాలన్నది నా ప్రాబ్లం కాదు, అర్థమైందా? ఐఎమ్ సారీ.